ఫారెన్ కంట్రీస్లో ఉంటున్న అబ్బాయిల గురించి సరిగ్గా తెలుసుకోకుండా పెళ్లిళ్లు చేయడం తగదని అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తున్నాయి. ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సంబంధించి ఎన్నో మోసాలు బయటపడుతున్నాయి. చదువు కోసం అమెరికా, ఆస్ట్రేలియా, జర్మన్, బ్రిటన్, లండన్ వంటి దేశాలకు వెళ్తున్న అబ్బాయిల్లో కొందరు అక్కడ అనేక ఇతర వ్యాపకాలు పెట్టుకుంటున్నారు. కొందరు పెళ్లి కూడా చేసుకుని ఆ విషయాన్ని తమ పేరెంట్స్ కు చెప్పకుండా దాచి మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరోవైపు విదేశీ సంబంధమైతే తమ అమ్మాయి బాగా సెటిల్ అవుతుందనే ఆశతో వధువు తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ అబ్బాయితో పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఆ తర్వాత మోసపోయామని తెలుసుకుని అవస్థలు పడుతున్నారు. ఎన్ఆర్ఐలు తమ భార్యలను పెళ్లి తర్వాత తీవ్రంగా ఇబ్బందులు, హింసలకు గురి చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్రానికి లా కమిషన్ పలు సూచనలు చేసింది. భారతీయులను పెళ్లాడే ఎన్ఆర్ఐల కోసం కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఇంతకీ కేంద్ర సర్కార్కి లా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ పౌరులను ఎన్ఆర్ఐలు పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న ఘటనలు పెరిగిపోతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల వివాహంపై సూచనలు ఇవ్వాలని లా కమిషన్ను కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో విదేశాల్లో స్థిరపడిన మన దేశ పౌరులు భారతీయులను పెళ్లి చేసుకోవాలంటే ఇక నుంచి కొన్ని కఠినమైన రూల్స్ పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సూచనలు చేసింది. ఎన్ఆర్ఐల మ్యారేజ్ కు సంబంధించి ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్న కేంద్ర సర్కార్కి లా కమిషన్ ఈ కొత్త సిఫార్సులను ఇచ్చింది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్స్ తో భారత పౌరులకు జరిగే వివాహాలను భారత్లో రిజిస్టర్ చేయడాన్ని తప్పనిసరి చేయాలని లా కమిషన్ ప్రధానంగా సూచించింది. కేంద్రం కొత్తగా రూపొందించే చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించిన నిబంధనలు ఉండాలని తెలిపింది. ఇక ఈ కొత్త చట్టాన్ని ఉల్లంఘించిన వారికి వారెంట్లు జారీ చేయాలని సూచించింది. 1967 పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేసి పెళ్లైన విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని తెలిపింది. అదేవిధంగా భార్యాభర్తల 2 పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలా కొత్త రూల్ తీసుకురావాలని చెప్పింది. భార్యాభర్తల ఇద్దరి పాస్పోర్ట్లపై మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేలా చూడాలని, వివాహ నమోదు సంఖ్య ఎన్ఆర్ఐల వివాహానికి సాక్ష్యంగా నిలవడంతో పాటు వారి రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. భార్యాభర్తల రికార్డులు హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఉండాలని, ఇవే వివరాలు ఆన్లైన్ పోర్టల్లో కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది.